గురువుగారు చెబుతున్నది ఏమిటంటే, ఇప్పుడు ఎవరికైనా కలిసొచ్చి కోట్లు సంపాదిస్తున్నాడు, బాగా డబ్బు సంపాదిస్తున్నాడు అంటే వాడి పూర్వీకులు చెమటోడ్చి కష్టపడి సంపాదించిన దాంట్లో కొంత దాన ధర్మాలు చేశారు. కడుపుతో నిండా అన్నం లేని వాడికి అన్నం పెట్టారు. వాళ్ళు సంపాదించిన దాంట్లోనే 10 మందికి దానాలు ధర్మాలు చేశారు కాబట్టే ఈ రోజున వీడు పట్టిందల్లా బంగారం అవుతోంది. అంతకుమించి వీడు గొప్పతనం ఏమీ కాదనే చెబుతున్నారు. కోట్లు సంపాదించినంత మాత్రాన అది వీడు గొప్పతనం కాదు. వీడు పూర్వీకులు చేసిన పుణ్యఫలం, దాన గుణం, దాన ధర్మాలు, ఆ ఫలితం వల్లనే వీడికి ఈ రోజున కలిసి వస్తుంది. అందుచేత మనందరం కూడా దాన ధర్మాలు చేస్తూ మానవ సేవే మాధవ సేవగా ఉంటే మనము, మన పిల్లలు, మన తరాలు బాగుంటాయి అని మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.